మళ్ళా వచ్చాడు రాయి గారు. రండి. దుర్ముహూర్తం స్టార్ట్ చేయి. ఇదిగా స్టార్ట్ చేయండి మహాప్రభు. అబ్బా ఏ మనిషి అండి బాబు. తర్వాత తినొచ్చులే కానీ విషయం చెప్పండి. ఆ దొంగ చూపులు దేనికి? వినిపిస్తుందిలే కానీ విషయం ఏంటో చెప్పు. దురదృష్టం ఏంటంటే దుర్ముహూర్తాలు ఇక ఇంకేం చెప్తాలే కానీ అండి. ప్రభుత్వాన్ని కూలగొడదాము. సార్ మీరేం మాట్లాడుతున్నారు? స్పష్టం చేయండి ఒకసారి. ప్రభుత్వాన్ని కూలగొడితే నీకేం వస్తుంది? నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి. ఎప్పటి నుండి అనిపిస్తుంది అలా? ఈ 2-3 రోజుల నుంచి. నువ్వేం చేస్తున్నావు అర్థం అవుతుందా? పార్టీ పరువుని బజారుకి ఇచ్చే కార్యక్రమం. ఎందుకు ఇదంతా? కేవలం రాజకీయ స్వార్థం కోసం. నువ్వు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ సంగతి ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టు తీసుకుంటే తెలంగాణ ఎట్లా ఇస్తారా? మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మేలా ఉన్నారా? తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంత గెలవనాడి రచ్చం గెలుస్తావులే. ఏం చూస్తారులే, ముందు తుడుచుకోండి. నీకేమైనా చిత్తశుద్ధి ఉందా? ఎవరికి లేదండి. ముఖ్యమంత్రి గారు లేదు, మా మంత్రులకు లేదు. నిజమేనా? వాస్తవము. ఇలా ఎలాంటి అనుమానం లేదు. ఏమమ్మో మళ్ళొచ్చినావు? ప్రభుత్వం ఏంటో ఏమిటో తెలియకపోయినా కూడా ఏం తెలియకుండా ఎందుకు వచ్చినావు? కూడా ముందు చూపు లేని ప్రభుత్వాలు ఉంటున్నాయి. అందరూ పెద్ద బాబు చిన్న బాబు లెక్కుంటారు. లెక్కలేనని పథకాలు అమలు చేశారు. అవునమ్మా, ఒక్కదానికి కూడా లెక్కలు లేవు. ఎందుకు ఇలా జరుగుతుందంటే నిజం మన మహానేత ఘనకార్యం. ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంట్లో ఉండేదానివి నీకేమేరక? ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. చేసిండు గాని మా కోసం కాదు. వాన్ పిక్ సంగతి ఏంది? మొట్టమొదటి సంతకం ఫైల్ మీద పెట్టడం జరిగింది. గట్ల పెట్టే కదా మనని గీ పరిస్థితి తెచ్చిండు. ఆశపడ్డా నేను. ఏమని? గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలి, ఉన్న గుడిసెను కూలకూడదామనా? ఆయన పరిపాలనలో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని ఆశపడ్డారు. ఆయన పడని ఆశలున్నాయా? జిల్లాకు ఒక స్టేడియం ఉండాలి పిల్లలు ఆడుకోవటానికని ఆశపడ్డారు. చిన్న బాబు ఆడుకోవడానికా? ప్రతి పేదవాడి పిల్లలు కలెక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని ఆయన కలగన్నారు. మొత్తము కలలే గాని చేసింది ఏం లేదు కదా. 3 ప్రాంతాలకు కూడా ట్రిపుల్ తీసుకొచ్చారు. తెలంగాణ నోట్లే మట్టి కొట్టిండు కదా. పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, మీరేమో సర్కారు భూములు చదువుకోండి. మంచి మనసు మానవత్వం లేని నాయకులు ఉంటున్నారు. మీరు కూడా నాయకులే కదమ్మా. అయా గవర్నర్ గారు, అయా గవర్నర్ గారు. సార్ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? ఎవరు సారు? తెలంగాణ ఉద్యమబంధన. నువ్వనైనా మళ్ళీ వచ్చినావా? ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అందుకే ఉండదా మరి? తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు కావన్నో అది నీతో కాదు కానీ వ్యవసాయం ఎట్టింది. మేము రాసుకుంటే రామాయణం అంతా ఇంటే భారతం అంటున్నది. ఎందుకు? ఏమైంది? ఏడ చక్కగా ఉన్నది, ఈడ చక్కగా ఉన్నది. ఆలుగడ్డ బాగానే పండించినంటావు కదా, అట్లంటావేంటి? దాన్ని గత్రియాలి. కోతకొచ్చినది అసలు సంగతి అది. పోయినసారి ఆలుగడ్డ క్వింటాల్ ఎట్టమిను అడ్డికి పావుసేరు. జరంత మొక్కజొన్న కూడా ఏకపోయినావా? ఎందుకు సావనిక? ఎందుకు సస్తమయ్యా? ఎవడన్నా మిడకాయ మీద తలకాయ నోటి చేసే పని అది. నువ్వు చేస్తున్నావు కదా. జై తెలంగాణ. మళ్ళీ అడిగి లేదు, మన ఎస్టేట్ లా వ్యవసాయం గురించే చెప్పు. ఇది ఎక్కడిది అసలు? దీనికి ఎవరి పేరు పెట్టిండ్రు? అందరూ అనుకుంటున్నారు, నేను అంటున్నా. చాలా మంది చాలా మాటలు మాట్లాడింది. నువ్వు మాట్లాడినట్టునే వాళ్ళు కూడా మాట్లాడింటారు. సిగ్గు కూడా ఉన్నది అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. కాబట్టి వ్యవసాయ సంగతి మనకు వద్దు కానీ తెలంగాణ ఏమైంది? తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మా రాష్ట్రం మాకు కావాలంటున్నారు. నువ్వు తప్ప జనమంతా అదే కోరుకుంటున్నావు కదా. కానీ మనం చావాలే, మన ఉద్యమం చావాలే. ఇది చెప్పేందుగా నువ్వు పనికొస్తావు. మేము మీ వెంట ఉంటాం, మీరు మా వెంట ఉండండి. నీ ఎంత కాదు, నువ్వే మా ఎంటరా. ఇచ్చే సంబరం, ఇయ్యకపోతే సమరం. చాలా తీశారు, ఇని విసుగు వచ్చింది మాకు.